నిజామాబాద్ జిల్లా బోధన మండల గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవి బాధ్యతలు ముగియడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలలో సెక్రటరీలతో పాటు ప్రత్యేక అధికారులచే గ్రామాభివృద్ధి కొరకై బాధ్యతలను నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఇప్పటి నుంచి ఈ విషయాన్ని గమనించి సెక్రటరీ ప్రత్యేక అధికారికి తమ అవసరాల నిమిత్తం వీరిని సంప్రదించాలని, అలాగే ప్రజలందరూ వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలపడం జరిగింది. ఇందుకుగాను ఎరాజ్పల్లి గ్రామ పంచాయతీకి బోధన్ ఎంఆర్ఓ గంగాధర్, నాగన్పల్లి గ్రామ పంచాయతీకి సహాయక తహసీల్దార్ మమత, సంగం మినార్పల్లి, భవానీపేట్ గ్రామ పంచాయతీలకు గాను ఎంపీఓ మధుకర్ను, అదేవిధంగా వివిధ గ్రామాలకు వివిధ శాఖలకు చెందిన అధికారులను స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా నాకు నాగన్పల్లి గ్రామము పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహించాలని కలెక్టర్ గారు ఆదేశించినారు. అందులో భాగంగా ఈరోజు నేను నాగన్పల్లి స్పెషల్ ఆఫీసర్గా పదవి బాధ్యతలు చేపట్టినాను. ఇందు విషయంలో నేను గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, గ్రామకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నాను, ఇంకను ఏదన్నా కావాల్సిన సదుపాయాల కొరకు నన్ను సంప్రదించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. నమస్కారం. గుడ్ మార్నింగ్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సర్పంచ్ల యొక్క పదవి కాలము నిన్నటితో ముగిసినది కాబట్టి ఈరోజు జిల్లాలోని సంస్థ గెస్టెడ్ అధికారులందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకు స్పెషల్ ఆఫీసర్గా నియమించాలనే ఉద్దేశంతో ఈరోజు బోధన్ మండలంలోని ఎరాజ్పల్లి గ్రామంలో ఈ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు తహసీల్దార్ బోధన్ గారు తీసుకుంటూ నాతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఈరోజు ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ యొక్క బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరియు స్పెషల్ ఆఫీసర్ స్వీకరణ భాగంలో గ్రామంలో సంబంధించిన పారిశుద్ధ్యం కానీ ఇంకా వేరే ఇతర సమస్యలు ఉన్నా కూడా గ్రామ ప్రజల యొక్క సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం. సర్పంచ్ల పదవీ కాలం నిన్నటితో ముగియడంతో నిన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేటి నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభించబడ్డది. బోధన్ మండలంలో గ్రామాలని ప్రత్యేక అధికారులను కేటాయించడం జరిగింది. వారికి కేటాయించిన ప్రొసీడింగ్ కాపీని వాళ్ళకి సర్వ్ చేయడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అందరికీ కూడా ఛార్జ్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అనుకూలంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వారు ఛార్జ్ తీసుకొని ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళి ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రత్యేక అధికారులకు గ్రామస్తుల నుంచి కూడా సహకారం గ్రామస్తులు మరియు మాజీ సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంకా ఇది కాకుండా పంచాయతీ సెక్రటరీకి మరియు ప్రత్యేక అధికారికి కలిపి ఇక నుంచి జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రత్యేక అధికారి మరియు పంచాయతీ సెక్రటరీ జాయింట్ చెక్ పవర్తో మాత్రమే డబ్బులు డ్రా చేయబడతాయి. కాబట్టి అందరూ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని ప్రత్యేక అధికారులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.